తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రసారమవుతున్న ప్రముఖ మీడియా బీసీఎన్ ఛానల్ ప్రతినిధి గడ్డం ప్రశాంత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా టీజేఎస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరం రంగనాయకులు, గౌరవ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవదళ అధ్యక్షులు ప్రముఖ మీడియా బీసీఎన్ ఛానల్ చైర్మన్ మిద్దెల జితేందర్ పటేల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ గాయకులు గజ్జల శ్రీనివాస్, ఇక ఉపాధ్యక్షులు మాలి కరుణాకరన్, ఇక సీనియర్ జర్నలిస్టు పరశురాం, పరమేశ్వర్, ప్రకాష్, సురేష్, శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న గడ్డం ప్రశాంత్ కుమార్ పి సాయిబాబా ఎల్బీ నగర్ చంపాపేటలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా స్థాయి జర్నలిస్టుల సమావేశాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ గాయకులు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు మద్దెల జితేందర్ పటేల్, ఉపాధ్యక్షులు మాలి కరుణాకర్, పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర జిల్లాల స్థాయి కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రశాంత్ కుమార్, పి సాయిబాబా, రంగనాయకులు, మిద్దెల జితేందర్, గజ్జల శ్రీనివాస్, పరమేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న జర్నలిస్టుల సమస్యలపై తన వంతు కృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు సంబంధించి ఐక్యత, సంక్షేమం, భరోసా ఈ మూడు నినాదాలతో ఏర్పాటు చేసినటువంటి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జర్నలిస్టుల సంక్షేమానికి ప్లస్ వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా నడపడం జరుగుతుంది. అదే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా దీన్ని స్థాపించడం జరిగింది. తెలంగాణలో ఇప్పటికే చాలామంది దీనికి సంబంధించి సభ్యులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణకు సంబంధించి రాష్ట్ర కమిటీని నియమించడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీలో సుమారు 20 మందిని రాష్ట్ర కమిటీలో వివిధ భాగాలకు సభ్యులందరినీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి మనం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో శ్రీ మేడవరపు రంగనాయకులు గారు జర్నలిస్టులకు, అదేవిధంగా జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఒక చక్కని న్యాయం చేయాలని, వారికి భరోసాగా, ఐక్యతగా ఉండాలని ఏకైక సంకల్పంతో జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమము, భరోసా ఈ మూడు కాసులతోని ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అనేది అన్నటువంటిది స్థాపించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా ముందుకు పోతుంది. అంతకన్నా బిఫోర్ ఉన్న సంఘాల కంటే ఇది శరవేగంగా దూసుకొని పోతుంది. తెలంగాణలో చాలా జర్నలిస్ట్ సంఘాలు ఉన్నప్పటికీ వాటికి విభిన్నంగా మనం జర్నలిస్టుల సంక్షేమే ప్రధాన ధ్యేయంగా, వారి అభివృద్ధి మన లక్ష్యంగా పనిచేయాలన్నటువంటిది సంకల్పంతో మేము ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. దీనికి రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సౌకర్యాలన్నిటి కూడా అందరికీ అందే విధంగా ప్రతి జర్నలిస్టుకు అందే విధంగా మా రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని చెప్పి నేను అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను.